నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు నేను ఈ సంవత్సరం పండించినటువంటి పసుపు ఎంత వచ్చింది, అది ఈల్డ్ ఎలాగొచ్చిందని నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తూ ఇది ఎలా పండించాలి ఏంటి అనే విషయాలని కొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ దీని మీద 2 వీడియోలు చేశాను. అవి కూడా మీకు లింకులు ఇస్తాను, అవి కూడా మీరు చూసుకుంటే బాగా అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం నేను చేసినటువంటిది మీకు ఎంత ఈల్డ్ వచ్చింది, ఎలా వచ్చింది, ఎలాంటి సాయిల్స్తో బాగా వస్తుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మా పంటని హార్వెస్ట్ చేస్తే చూపిస్తాను మీకు. నేను చెప్పిన పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకుని నోట్ చేసుకుంటే మీరు ఈజీగా పసుపుని పండించవచ్చండి. కష్టమేం కాదు. ఏమేమి రకాలు బాగా వస్తాయనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెబుతాను. ఓకే అండి. ఇది నేను హార్వెస్ట్ చేసినటువంటి పసుపు అండి. ఇది ఎలా చేశాను ఏంటి, దేంట్లో ఏ సైజులు వేసినది మీకు చూపిస్తాను. ప్రస్తుతం చూడండి, ఈ పసుపు ఉన్నది కదా, ఇది పచ్చి పసుపు అన్నమాట. ఇంకా దీన్ని నేను జస్ట్ హార్వెస్ట్ చేసి మీకు వీడియో తీశాను. అలాగే ఇందులో మామిడి అల్లం కూడా ఉంది. ఇది ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఈ టబ్స్ లాంటివి ఉంటాయి కదా, టబ్స్ లాంటి దాంట్లో వేసాను నేను. టబ్స్లో అంటే 100 రూపాయల టబ్బులు అమ్ముతున్నారు కదా బజార్లో, అలాంటి టబ్బులు వేసాను. కొన్ని ఏమో గ్రో బ్యాగులు వేసాను, నల్లటిగా గ్రో బ్యాగులు అమ్ముతారు కదా, అందులో కూడా నేను వేసాను. ఇవి ఒక్కొక్కటి ఈల్డ్ చేసి దేంట్లో ఈల్డ్ బాగా వచ్చిందని మీకు చూపిస్తాను. అది మామూలు టబ్బులు వేసిందండి. అయితే కొంచెం జిగురు మట్టి లాంటిది, అంటే ఇందులో సాయిల్ లూజ్గా లేదు, కొంచెం హార్డ్గా ఉంది సాయిల్, దాంట్లో వేసాను అనమాట. అది చూడండి ఎలా వచ్చింది దాంట్లో. ఇది చిన్న టబ్బులు ఉంటాయి కదా, 100 రూపాయల టబ్బు కంటే చిన్నగా ఉంటాయి, ఆ టబ్బులు వేసింది ఇది. దీంట్లో కొద్దిగా కష్టమైంది తీయటం, ఎందుకంటే మట్టి జిగురు మట్టి ఉంటుంది కదా, దీన్ని తీయటం కొంచెం కష్టమైంది. కాబట్టి దీన్ని నీళ్ళలో నానబెట్టాము, కాసేపు నీళ్ళలో నానబెట్టి తీయవలసి వచ్చిందనమాట. అలా చేస్తే మట్టి లూజ్ అవుతుంది కదా, అలా చేసాం. దీంట్లో ఈల్డ్కి ఇది జాగ్రత్తగా ఎందుకు చూడమంటున్నా అంటే, ఎందులో పెడితే బాగా వస్తుందని తెలుసుకోవడం కోసం పూర్తిగా వీడియో చూస్తే మీకు ఎలాంటి సాయిల్ మంచిదైతే మీకే తెలిసిపోతుంది. అలాగే టబ్ సైజుని బట్టి కూడా ఎంత బాగా వస్తుంది అనేది, ఏ టబ్లో ఎంత వేసుకోవాలని కూడా నేను మీకు చెప్తాను. చూడండి, ఈ విధంగా నేను నీళ్ళలో నానబెట్టి మట్టి అంతా లూజ్ చేసి తీయవలసి వచ్చింది. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పనే, కానీ స్వచ్ఛమైన పసుపు వస్తుంది కదా, మనకు కల్తీ లేని పసుపు ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా, అందు గురించి అనమాట. నెక్స్ట్ ఇది గ్రో బ్యాగ్, నల్లటి గ్రో బ్యాగ్ 18x18 పెద్ద గ్రో బ్యాగ్లో వేసాను. ఇది ఏకంగా ఇది పొడవు అండి, 7 అడుగులు పొడవు పెరిగింది పసుపు. 7 అడుగులు పొడవు అంటే ఆకులకి ఏముంది పొడవు, మనకి కింద కావాల్సిన పసుపు కదా అని మీరు అనొచ్చు. కానీ కింద పసుపు కూడా పైన ఉన్న ఆకులు ఎదుగుదలను బట్టి కింద పసుపు కూడా అంత విధంగా వస్తుందండి. ఇది ఇందులో సాయిల్ లూజ్ సాయిల్ వేసాను, ఇందాక చూపించిన దానికి కాకుండా లూజ్ సాయిల్ అనమాట. అంటే మట్టి పౌడర్ కింద ఉంటుంది ఇందులో. అంటే ఇందులో ఎలా కలిపానంటే, నేను మట్టి 30% వేసాను, కోకోపీట్ వేసాను, ఇసుక వేసాను, కంపోస్ట్ వేసాను. 4 ఈజీ సమానంగా వేసాను అనమాట. 25-25-25-25. అలా చేస్తే ఏంటంటే మట్టి లూజ్గా ఉంది, గ్రోత్ బాగా వచ్చింది. పసుపు కూడా చూడండి ఎంత వచ్చిందో మీకు కనిపిస్తుంది కదా, తీసి చూపిస్తాను ఒకసారి. ఈజీగా వచ్చేసినది, ఇలా పౌడర్ కింద చేస్తే వచ్చేసింది అనమాట. ఆ లూజ్నెస్ వల్ల ఏంటంటే దుంప బాగా ఊరింది. సాయిల్ లూజ్గా ఉండడం వల్ల దుంప బాగా ఊరింది. అన్నిటికంటే ఎక్కువ ఈల్డ్ దీంట్లోనే వచ్చింది. ఒకటి, దాని కంటైనర్ సైజు పెద్దది. కంటైనర్ సైజుతో పాటు లూజ్ సాయిల్ కూడా వేయాలి. లూజ్ సాయిల్ వేస్తే మీకు ఈల్డ్ చాలా బాగా వచ్చింది. అన్నిటికంటే దీంట్లోనే బాగా వచ్చింది నాకు. ఓకే అండి. మామూలు మిగతా అంటే టబ్ సైజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, లూజ్ సాయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, 2 చేసి చూపించాను మీకు. మిగతా వాటిలో ఏంటంటే కొంచెం టబ్ సైజ్ తగ్గించి లూజ్ సాయిల్ వేసినవి కూడా ఉన్నాయి. అందులో ఎలా వచ్చిందో కూడా మీకు అన్నీ చూపిస్తాను అనమాట. ఇది ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాయిల్ ఎలాగ ఉంటుంది, టబ్ సైజ్ ఎంత అలా ఉంటుంది. మీకు పెద్ద టబ్ ఉందనుకోండి, 100 రూపాయల టబ్ తీసుకుని అందులో 3 దుంపలు పెట్టచ్చు. సమానమైన దూరంలో 3 త్రిభుజాకారంలో 3 కోణాల దగ్గర 3 పెట్టినట్టు పెడితే ఒక 100 రూపాయల టబ్కి 3 పెద్ద హస్తాల కింద వస్తాయండి, చాలా బాగా వస్తుంది. లేదంటే గ్రో బ్యాగ్ అయితే 18x18 వెడల్పు ఉండి లోతు 12 ఉన్నా చాలు. లోతు మరీ ఎక్కువ అక్కలేదు, 12 ఉన్నా చాలు. వెడల్పు బట్టి 18 అంగుళాలు దాంట్లో పెడితే 4 దుంపలు పెట్టుకోవచ్చు. 4 దుంపలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది అన్నమాట ఈల్డ్. చూసారు ఎంత వచ్చిందో దానికి దీనికి తేడా. అలాగే ఇవన్నీ చిన్న టబ్బుల్లో పెట్టాను అనమాట. దీంట్లో నేను మామిడి అల్లం కూడా పెట్టాను, అది కూడా చూపిస్తాను లాస్ట్లో. మామిడి అల్లం హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఈ లోపల కొంత డిస్కషన్, మనం అసలు పసుపు ఎలా పెంచాలి, ఏ నెలలో పెంచాలి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. పసుపు మనం ఫస్ట్ పాతవలసింది ఎప్పుడంటే దుంప నుంచి పిలకల్లాగా వస్తాయి, అల్లంకి వచ్చినట్టు పిలకల్లాగా వస్తాయి.
ఇవి మీకు డీటెయిల్డ్గా కావాలంటే వీడియోలు ఉన్నాయి, పైన ఐ కార్డులు ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి రెండు చూసుకోండి. 2 వీడియోలు ఉన్నాయి, ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ నేను ఇందులో ఏంటంటే అవి చూడక్కర్లేకుండా కూడా ఈజీగా అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తున్నాను. ఆ దుంప ఏప్రిల్ మే నెలలో పిలకలాగా వస్తుంది, అప్పుడు మనం పాతుకోవాలి. ఎలాంటి సాయిల్లో పాతుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్పాను. లూజ్గా ఉండే సాయిల్ తయారు చేసుకోండి. ఇసుక, మట్టి అంటే గార్డెన్ సాయిల్, కోకోపీటు, కంపోస్ట్ 4 సమాన భాగాలుగా వేసి చేసుకోండి, సరిపోతుంది. ఎప్పుడు నాటండి? ఏప్రిల్ నెలలో పాతుకోండి. ఏప్రిల్ నెలలో పాతుకుంటే అది మీకు ఏప్రిల్ నెలలో పాతనుకోండి, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 7 నెలలకే వచ్చేస్తుంది. 7 నెలలకి మీకు హార్వెస్ట్ బాగా వస్తుంది. అప్పుడు మీకు ఎలా తెలుస్తుందంటే ఆకులు పసుపుగా వాలిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం తీసేసి దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా హార్వెస్ట్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, బాగా దీని పక్కన లెఫ్ట్ సైడ్ చూపిస్తాను మీకు. ఇదంతా పసుపు, బాగా లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా తెల్లగానే, ఇది మామిడి అల్లం కూడా సేమ్ పసుపులాగా. ఇది పసుపు జాతికి చెందింది, అల్లం జాతికి చెందింది కాదు. మామిడి అల్లం కూడా సేమ్ ఇలాగే పంచుకోవచ్చు. అదే ఏప్రిల్ నెలలో వేస్తే డిసెంబర్ నెలలో మీకు హార్వెస్ట్ వస్తుంది ఉజ్జాయింపుగా. మీకు ఎప్పుడు తీయాలనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఏంటంటే ఆకులు పండిపోయినట్టు అయిపోయి వెళ్ళిపోతాయి. అవ్వకపోయినా సరే మీరు డిసెంబర్ నెలలో లేకపోతే జనవరి నెలలో తీసుకోవచ్చు. జనవరి నెల వరకు టైం ఉంటుంది. జనవరి నెలలో మీరు తీసేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనే. ఒక నెల లేట్ అయినా పర్లేదు, ఏం పాడవదు, అలా ఉంటుంది భూమిలో. జనవరిలో తీసుకుని బ్రహ్మాండంగా వస్తుంది. సంవత్సరానికి సరిపడి మీరు ఒకేసారి పండించుకోవచ్చు. ఓకే అండి. దీన్ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దీన్ని ఉడకబెడతాం. దుంపలు తీసేసాక మామిడి అల్లం కాకుండా మిగతా వాటిని బాయిల్ చేస్తాం అన్నమాట. అంటే ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లో ముందు వాటర్ బాయిల్ చేస్తూ ఉండండి. 100 degrees వచ్చాక అందులో 100 degrees అంటే బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వేయండి. వేసి పసుపు కరెక్ట్గా 4 నిమిషాలు 5 నిమిషాలు అంతే, అంతకంటే ఎక్కువ ఉంచొద్దు. అంతకంటే ఎక్కువ ఉంచితే ఈ పసుపులో ఉన్నటువంటి మంచిదనం అంతా పాడైపోద్ది అనమాట, ఎక్కువ పాడైపోద్ది. 5 నిమిషాలు ఉంచితే పర్వాలేదు. ఈ 5 నిమిషాలు ఎందుకంటే ఇందులో ఉన్న పసుపు ఉపయోగపడే విధంగా తయారవుతుంది. అది మనకి అబ్జార్బబుల్ స్టేజ్లోకి మారుతుంది అనమాట. కాబట్టి ఒక 5 minutes అయితే మీరు ఉడకబెట్టండి. ఉడకబెట్టి తీసిన తర్వాత దాన్ని చల్లార్చేసి చిన్న చిన్న ముక్కల కింద కోసేసి ఎండబెట్టి బాగా ఎండిపోవాలి. పౌడర్ కింద అయిపోయేలాగా ఎండిపోయాక దాన్ని ఆ దుంపలు తీసి మీరు ఎండిపోయిన వాటిని పౌడర్ చేసేసి జల్లించి పసుపు కింద వాడుకోవచ్చు అనమాట. ఇది పసుపు యొక్క A to Z అనమాట అండి. నేను మిగతా ఇంకా విపులంగా కావాలంటే ఇంకో 2 వీడియోలు ఉన్నాయి, నేను ఐ కార్డులో పెడతాను. ఎలా వేయాలి ఎలా తీయాలి 2 వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో ఎండింగ్లో 4 కార్డులు పెట్టాము చూడండి. ఈ వీడియోలు కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. చాలా పాపులర్ అయిన వీడియోలు ఇవి కూడా మీరు చూడండి తప్పకుండా. ఓకే అండి. థ్యాంక్ యూ.